హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొత్తం కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా బాగా అర్థమవుతుంది. ముందుగా అయితే లైనింగ్ క్లాత్ను ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని అంచులు అటు సైడ్ పెట్టుకొని కొలతకు బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ అయితే వెడల్పు అయితే చూసుకోవాలి. వెడల్పు చూసుకున్న తర్వాత పొడవు కరెక్ట్గా చూసుకోవాలి. మనం కొలత జాకెట్ ఇచ్చిన విధంగా అయితే కట్ చేస్తే చాలా నీట్గా అయితే వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవు చూసుకోవాలి. కిందికి కుట్టుకు వదులుకోవాలి, పైన కూడా కుట్టుకు వదులుకోవాలి. ఇలా వదులుకొని మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా అయితే గీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు భుజాలు పట్టుకొని ఇప్పుడు నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ ఇలా చూసుకోవాలి. మధ్యలో వీప్కి నెక్కు మధ్యలో అయితే చూసుకొని కిందికి కుట్టుకు నెక్ దగ్గర కుట్టుకు వదిలేసి మార్కింగ్ అయితే పెట్టుకొని ఇప్పుడు నెక్ చూసుకోవాలి. మనకు నెక్ ఎంత వెడల్పు ఉందా అనేది ఇలా చూసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా చేతితోటైతే 3 వేళ్ళతోటైతే తీసుకోవాలి. టేప్ అయితేనేమో 2.5, కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి 3 పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇలా రౌండ్గా చూసుకోవాలి. మనం కొలతకి ఇచ్చిన బ్లౌజ్ తోటి ఇట్లా రౌండ్గా నెక్ ఎంత ఉందనేది చూసుకుంటే చాలా బాగా రౌండ్గా అనేది వస్తుంది. ఇలా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు భుజాలు ఇటు నెక్ సైడ్ కుట్టుకు వదిలేసేయాలి. భుజాల సైడు ఎంత ఉందన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు కిందికి వీప్ పట్టి నుంచి సంక దగ్గరికి అయితే చూసుకోవాలి. కిందికి కుట్టుకు వదిలేయాలి, సంక దగ్గర కుట్టుకు వదులుకొని లైన్ అయితే ఇట్లా డ్రా చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు మనం సంక దగ్గర ఇటు నెక్ దగ్గర నుంచి సంక దగ్గరికి అయితే చూసుకోవాలి మనకి ఎంత వచ్చింది అనేది. డీప్ ఇట్లా రౌండ్ షేప్ ఉంటుంది కదా సంక దగ్గర, అది కరెక్ట్గా వస్తే ఇలా సంక దగ్గర అయితే ముడతలు రాకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు కట్ వర్క్ అనేది నేను చేయితోటే గీసుకుంటున్నా చూడండి. ఇలా కరెక్ట్గా అయితే ఇట్లా అనుకోవాలి. గీసుకుంటే మనకు కట్ వర్క్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. కట్ వర్క్ బ్లౌజ్ కుట్టరాని వాళ్ళు కూడా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కత్తెరతోటి ఇట్లా పెట్టుకోవాలి మనకు నెక్ ఎక్కడికి ఉందనేది కరెక్ట్గా. ఇక్కడ మూలలు కట్ చేస్తాం కదా, కట్ వర్క్ అనేది మూలలు అనేవి ఉంటాయి, అవి కరెక్ట్గా కట్ చేసుకోవాలి నెమ్మదిగా. ఎందుకంటే లేకపోతే లోపలికి కట్ అయినా కూడా మనకు నెక్ అనేది కరెక్ట్గా రాదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా చాలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. అట్లా అయితేనే మనకు కట్ వర్క్ బ్లౌజ్ అనేది నీట్గా కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం కట్ చేసేటప్పుడే కరెక్ట్గా కట్ చేస్తే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్లోనే ఉంటుంది ఏదైనా కూడా. కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడండి, ఇక్కడ వరకు అయితే కట్ చేసుకున్న తర్వాత ఎంత బాగా వచ్చింది చూడండి, కరెక్ట్గా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ముందు పార్ట్ కోసం అయితే వేసుకోవాలి. ముందుకు కూడా నేను కట్ వర్కే పెడుతున్నా. ముందుకి వెనక్కి కట్ వర్కే, ముందుకి కట్ వర్కే నెక్కు. ఇలా వేసుకొని అయితే కరెక్ట్గా ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఎంత ఉందో మొత్తం కూడా చాక్ పీస్ తోటి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని కిందికి వీప్ పట్టి దగ్గర నుంచి మనకు ముందు నెక్ ఎంత ఉందనేది చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, మొత్తం గీసుకున్న తర్వాత మనకు ముందు నెక్ ఎంత ఉందనేది ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి నుంచి అయితే చూసుకోవాలి. కిందికి కుట్టుకు వదులుకోవాలి, పైన కూడా కుట్టుకు వదులుకోసుకొని చూడండి నెక్ దగ్గర నుంచి అయితే చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా కట్ వర్క్ లైన్ లాగా మనకు ఆల్రెడీ కట్ వర్క్ బ్యాక్ నెక్ ఉంది కదా, దీంతో మనకు ముందుకు కూడా ఇట్లా కట్ వర్క్ అనేది ఇవే ఫస్ట్ లైన్ గీసుకొని ముందుకు ఒకటి గీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు క్రాస్ పట్టి కోసం అది కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మనం కరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా గీసుకొని మనకి ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. క్రాస్ పట్టి అనేది
ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు కొలత బ్లౌజు ఏదైతే ఇచ్చిర్రో కరెక్ట్గా అది ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటే కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మన కటింగ్ అనేది కరెక్ట్గా కట్ చేస్తే స్టిచ్చింగ్ కూడా మనకు బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో దానిలాగానే అయితే వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఈ కిందికి క్రాస్ పట్టి ఇట్లా ముందు స్ట్రైట్గా కట్ తీసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర క్రాస్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ముందుకు ఉక్స్ పట్టి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా కట్ చేసుకొని కట్ వర్క్ అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత నీట్గా వచ్చింది. సేమ్ మనం ఇది కట్ చేసుకున్నట్టుగానే స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి. ఆల్రెడీ నేను కట్ వర్క్ బ్లౌజ్ ఫుల్ వీడియో లింక్ అయితే కట్ వర్క్ స్టిచ్చింగ్ బ్లౌజ్ది ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను. ఈ ఛానల్లో లింక్ అయితే ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. మీకు కూడా ఎలా కుట్టాను అనేది ఈజీ పద్ధతిలో చాలా బాగా అర్థమవుతుంది. చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది. ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉంది కట్ వర్క్ అనేది. ఎవరైనా కూడా కట్ వర్క్ బ్లౌజ్ కుట్టండి. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ బ్లౌజులు అయితే చాలా మంది వేసుకుంటున్నారు. మనకు స్టిచ్చింగ్ చేయమని చెప్పి కూడా కట్ వర్క్ బ్లౌజులే ఇస్తున్నారు ఎక్కువ వరకు అయితే. ఇప్పుడు భుజాలు చూసుకొని కిందికి మనం డాట్ అనేది పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకుంటాం కదా మధ్యలో హుక్స్ పట్టి దగ్గర. ఇప్పుడు సంఖ దగ్గర అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూడండి కిందికి ఇలా లైన్ మీకైతే తెలవడానికి అయితే చూపిస్తున్నా, ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. చూడండి ఎంత నీట్గా సేమ్ ఇప్పుడు ఈడ ఎట్లా పెట్టినా అట్లనే కుట్టుకుంటే నీట్గా అయితే వస్తాయి. ఇప్పుడు ఆయన్స్ కూడా కట్ వర్క్ ఆయన్సే కట్ చేసుకుంటున్నా. చూడండి నేనైతే పొడవు చూసుకొని కట్ చేసుకున్నా. మనకి ఎప్పుడైనా సంఖ బట్టలు పడతాయి కదా క్లాత్ సరిపోనప్పుడు, ఇప్పుడు మనం కట్ చేసినాం కదా ఆయన్స్ కట్ చేసినప్పుడు సైడ్ క్లాత్ అనేది ఉంది కదా, ఈ క్లాతే మనకు ఉపయోగపడుతుంది. వేరే క్లాత్ తీసుకొని కట్ చేయాల్సిన అవసరం లేదు, దీన్నే మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు అది కరెక్ట్గా సరిపోతుంది. మనకు పొడవు వెడల్పు ఎంత ఉంది అనేది. హ్యాండ్స్ దగ్గర కూడా పొడవు అనేది సరిపోలేదు కదా, ఈ కిందికి పొడవు వెడల్పు అనేది అతుకులు అనేటివి అయితే కనిపించకుండా లోపలికి అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి మనం ముందు కట్ చేసిన పార్ట్ను దానిపైన పెట్టుకొని ఇక్కడ కుట్టుకైతే వదులుకోవాలి. డాట్ అనేది ఇది కుట్టుకుంటాం కదా దానికోసం వదులుకొని కట్ చేసుకోవాలి. అలా క్రాస్ తీసుకొని ఇటైతే స్ట్రైట్గా అయితే కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఈ కటింగ్ ఇలా ఈజీగా కట్ చేసుకుంటే ఎవరైనా కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది లైనింగ్ కట్ చేసినాం కదా, మెయిన్ క్లాత్ మీద అయితే ఈ లైనింగ్ క్లాత్ను వేసుకొని కట్ చేసుకోవాలి అంతే. మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేస్తే మెయిన్ క్లాత్ డైరెక్ట్ వేసుకొని కట్ చేస్తే అయిపోతుంది. లైనింగ్ క్లాత్ కట్ చేయగానే దీని మీద వేసుకుంటే తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో కటింగ్ అనేది, చాలా బాగా నీట్గా వచ్చింది. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి బ్లౌజ్ అయితే కట్ చేసుకోండి, చాలా నీట్గా అయితే వస్తుంది. మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను. బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే ఇలా ఉంది, ఎంత బాగుంది కదా. మీకు కూడా ఇలా నీట్గా రావాలంటే ఇలానే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి, చాలా నీట్గా వస్తుంది.